వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్స్ టేబుల్లో ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈసారి ఎలాగైనా WTC టైటిల్ గెలవాలని టీమిండియా లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు WTC టేబుల్లో టాప్ ప్లేస్లో ఉంది. అయితే టీమిండియా ఈ పొజిషన్లో కొనసాగాలంటే ఇతర దేశాల టెస్ట్ సిరీస్ల ఫలితాలు కూడా కలిసి రావాలి. అయితే తాజాగా టెస్ట్ క్రికెట్లో పాకిస్తాన్ను బంగ్లాదేశ్ ఓడించడం వంటి ఊహించని ఫలితాలు వస్తే పరిస్థితులు తలకిందులయ్యే అవకాశం ఉంది. ఎలాంటి సందర్భాల్లో టీమిండియా WTC పాయింట్స్ టేబుల్లో మొదటి స్థానాన్ని కోల్పోవచ్చో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం WTC పాయింట్స్ టేబుల్లో ఇండియా ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఆస్ట్రేలియా రెండో స్థానంలో కొనసాగుతోంది. మూడో పొజిషన్లో న్యూజిలాండ్, ఫోర్త్ ప్లేస్లో ఇంగ్లాండ్ ఉన్నాయి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఇండియా ఆస్ట్రేలియాకు వెళ్లనుంది. అంతకుముందు భారత్ బంగ్లాదేశ్, న్యూజిలాండ్తో సొంతగడ్డపై టెస్ట్ సిరీస్లో ఆడనుంది. బంగ్లాదేశ్పై సొంతగడ్డపై జరిగే 2 టెస్ట్ మ్యాచ్ల్లోనూ భారత్ మంచి ప్రదర్శన చేయవచ్చు. ఒకవేళ భారత్ ఓడిపోయినా లేదా ఒక మ్యాచ్ డ్రాగా ముగిసినా టీమిండియాను వెనక్కి నెట్టి ఆస్ట్రేలియా ఫస్ట్ ప్లేస్కు వస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న ఇంగ్లాండ్ వర్సెస్ శ్రీలంకతో టెస్ట్ సిరీస్లో మొదటి మ్యాచ్లో ఇంగ్లాండ్ గెలిచింది. 2 టెస్టుల్లోనూ ఆ టీం గెలిస్తే టేబుల్లో ముందుకెళ్లే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు మనం కొన్ని విషయాలను విశ్లేషించాల్సిన అవసరం ఉంది. మొదటిది, బంగ్లాదేశ్పై భారత్ 2 టెస్టుల్లోనూ గెలిస్తే టీమిండియా టాప్ ప్లేస్ నిలుపుకుంటుంది. ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉంటుంది. అలా కాకుండా బంగ్లాదేశ్పై 2 టెస్ట్ మ్యాచ్లు డ్రా అయితే భారత్ రెండో స్థానానికి పడిపోతుంది. ఆస్ట్రేలియా టాప్ ప్లేస్కు వస్తుంది. ఒకవేళ భారత్ మొదటి టెస్టులో గెలిచి మరొకటి డ్రా అయితే టీమిండియా మొదటి స్థానంలోనే ఉంటుంది. ఆస్ట్రేలియా రెండో స్థానంలో కొనసాగుతుంది. అలా కాకుండా టీమిండియా మొదటి టెస్టులో ఓడిపోయి మరొకటి డ్రా అయితే ఇండియా ఫస్ట్ ప్లేస్ కోల్పోతుంది. దరిద్రం ఎక్కువైతే 2 టెస్ట్ మ్యాచ్ల్లోనూ భారత్ ఓడిపోతే ఆస్ట్రేలియా ఫస్ట్ ప్లేస్కి వస్తుంది. బంగ్లాదేశ్ రెండో స్థానంలో, భారత్ మూడో స్థానంలో ఉంటాయి. ఈ 5 సందర్భాల్లో టీమిండియా WTC టేబుల్లో ఫస్ట్ ప్లేస్ కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. అందుకే బంగ్లాదేశ్పై 2 టెస్ట్ మ్యాచ్లు గెలవడంపై రోహిత్ సేన దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఆ తర్వాత న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో టీమిండియా టెస్ట్ సిరీస్లో ఆడాలి. ఈ సిరీస్లన్నీ కూడా టీమిండియాకు కొద్దిగా అగ్ని పరీక్ష లాంటివే. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా టీమిండియా WTC ఫైనల్స్కు చేరడం కష్టంగా మారవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.